ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు 90% మంది శాస్త్రవేత్తలు క్రైస్తవ శాస్త్రవేత్తలు. మా ఆవిష్కరణలకి బైబిలే ప్రేరణ అని చెప్పినటువంటి క్రైస్తవ శాస్త్రవేత్తలే 90% మంది ఉన్నారు. ఉదాహరణకి కొంతమంది పేర్లు చెబుతాను, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారేమో గమనించండి. ఫ్రాన్సిస్ బేకన్, జోహనాన్ కెప్లర్, విలియం పెట్టి, బ్లైజ్ పాస్కల్, రాబర్ట్ బాయిల్, జాన్ రే, నికోలస్ టెనో, సర్ ఐజక్ న్యూటన్, విలియం డెర్హామ్, జాన్ వుడ్వర్డ్, కరోలస్ లిన్నేయస్, రిచర్డ్ కిర్వాన్, విలియం హెర్షెల్, జాన్ డాల్టన్, జార్జస్ క్యూవియర్, హంఫ్రీ డేవి, జాన్ కిడ్, డేవిడ్ బ్రూస్టర్, మైకల్ ఫారడే, చార్లెస్ బబేజ్, శామ్యూల్ ఎఫ్బి మోర్స్, విలియం వెబెల్, జోసెఫ్ హెన్రీ, మాథ్యూ మౌరీ, లూయిస్ అగాజిస్, జేమ్స్ సింప్సన్, జేమ్స్ జౌల్, జార్జ్ స్టోక్స్, రుడాల్ఫ్ విర్కో, లూయిస్ ప్యాచర్, గ్రెగర్ మెండల్, హెన్రీ ఫ్యాబ్రీ, విలియం థామ్సన్, లార్డ్ కెల్విన్, విలియం హగ్గిన్స్, బెర్నార్డ్ రీమన్, జోసెఫ్ లిస్టర్, బాల్ఫర్డ్ స్టీవర్ట్, జోసెఫ్ క్లర్క్ మ్యాక్స్వెల్, పీజీ టెయిట్, జాన్ స్టర్ట్, లార్డ్ రీలే, జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్, విలియం రామ్సే. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది క్రైస్తవ సైంటిస్టులు ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన, ప్రపంచానికి దిశానిర్దేశం చేసినటువంటి, ప్రపంచం ఈ రోజు ఇంతగా అభివృద్ధి చెందిందంటే దీనికి బాటలు వేసినటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలైన వీరంతా బైబిల్ను ప్రామాణికంగా పెట్టుకుని బ్రతికినటువంటి అతి సాధారణమైన క్రైస్తవ విశ్వాసులు. మేము చేసినటువంటి ఈ ఆవిష్కరణలకి బైబిలే మాకు ప్రేరేపణ అని చెప్పినప్పుడు ఈ రోజు సైన్స్ ఇంతగా డెవలప్ అయిందంటే కారణం బైబిల్. సైన్స్ లో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ క్వశ్చనింగ్ కదా. ఫస్ట్ స్టెప్ క్వశ్చనింగ్, ఆస్క్ ఎ క్వశ్చన్. ఏదైనా ఒక ప్రశ్న వస్తేనే ఆ ప్రశ్నను పట్టుకొని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తాం. కొన్ని వందల మంది క్రిస్టియన్ సైంటిస్ట్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆయా విషయాల మీద ఎందుకు పరిశోధన చేశారు అంటే వీళ్ళందరూ ప్రతినిత్యం బైబిల్ చదివారు కాబట్టి. ఉదాహరణకి కరోలస్ లిన్నేయస్ టాక్సానమీ చెప్పాడు కదా, ప్లాంట్ టాక్సానమీ, యానిమల్ టాక్సానమీ, మొక్కల్ని జంతువుల్ని వర్గీకరించాడు కదా. కరోలస్ లిన్నేయస్ కే మొక్కల్ని జంతువుల్ని వర్గీకరించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే ఆ వ్యక్తి ఆదికాండం మొదటి అధ్యాయం చదివాడు కాబట్టి. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ అర్థమవుతుందా? కరోలస్ లిన్నేయస్ టాక్సానమీ, మొక్కల్ని జంతువుల్ని వర్గీకరించాలి అనే ఆలోచనకు పునాదే ఆదికాండం మొదటి అధ్యాయం. ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలోనే తమ తమ జాతి ప్రకారము అనేటువంటి ఇది కరోలస్ లిన్నేయస్ కు ప్రేరేపణ. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశంలో ఎగురును గాకని పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇదే కదా వర్గీకరణ అంటే, టాక్సానమీ అంటే. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. అదే మొదటి అధ్యాయం ఆదికాండాన్ని చదివినప్పుడు కరోలస్ లిన్నేయస్ కి వాటి వాటి జాతుల ప్రకారం జంతువులు, మొక్కలు ఉన్నాయని అర్థమై దానిలో నుంచి టాక్సానమీ పుట్టుకొచ్చింది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. ఇక్కడ గమనించారా? ఆకాశంలో వెలుగుతున్నవి కేవలం జ్యోతులని బైబిల్ చెప్పింది. ఆదికాండం మొదటి అధ్యాయం చెప్పింది. కేవలం జ్యోతులు, లైట్స్, దీపాలు అని ఆదికాండం మొదటి అధ్యాయం చెప్పింది. మరొక విషయం, పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అన్నాడు. పెద్ద చిన్న అన్నాడు. సూర్యుడు పెద్ద జ్యోతి, చంద్రుడు చిన్న జ్యోతి అన్నాడు. హబుల్ టెలిస్కోప్ లేనటువంటి ఆ కాలంలో సూర్యుడిని పెద్ద జ్యోతి అని, చంద్రుడిని చిన్న జ్యోతి అని బైబిల్ ఎలా చెప్పింది? హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఆకాశంలోకి చూస్తే అప్పుడు సూర్యుడు మనం అనుకున్నంత చిన్నోడు కాదు, చంద్రుడి కంటే 400 రెట్లు పెద్దవాడు, చంద్రుడి కంటే కొన్ని వందల రెట్లు పెద్దవాడు సూర్యుడు అని ఇప్పుడు మనకు తెలిసింది. మరి ఆదికాండం మొదటి అధ్యాయంలో సైన్స్ లేకపోతే కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ కాలంలో సూర్యుడిని పెద్ద జ్యోతి అని, చంద్రుడిని చిన్న జ్యోతి అని బైబిల్ ఎలా చెప్పింది? ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని ఇలా అంటే వచ్చింది అని రాయలే. సృష్టిని దేవుడు ఎంత క్రమబద్ధంగా చేశాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. దేవుడు సృష్టిని అలా తయారు చేయలేదంట. తన బలము చేత, జ్ఞానం చేత, ప్రజ్ఞ చేత తయారు చేశాడు. సైన్స్ అనే పదం
సైన్షియా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది కదా. సైన్షియా అనే ఆ పదానికి అర్థం నాలెడ్జ్ అని కదా. నాలెడ్జ్ అనే ఆ పదానికి అర్థం జ్ఞానం అని కదా. సైన్స్ అంటే జ్ఞానం అనే కదా. దీన్ని మనసులో పెట్టుకొని మరలా వచ్చిన చూద్దాం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. సైన్స్, సైన్షియా, నాలెడ్జ్, జ్ఞానం, బైబిల్ చెప్పింది కూడా అదే కదా. దేవుడి సృష్టిని తన జ్ఞానం చేత, సైన్స్ చేత నిర్మించాడు అనే కదా ఉంది. ఒక క్రిస్టియన్ సైంటిస్ట్ ఏమంటాడంటే, ఇఫ్ యూ డీప్లీ అండర్స్టాండ్ ఎనఫ్ యూ విల్ బి ఫోర్స్డ్ బై ద సైన్స్ టు బిలీవ్ ఇన్ గాడ్ అంటాడు. ఇఫ్ యూ డీప్లీ అండర్స్టాండ్ ఎనఫ్ యూ విల్ బి ఫోర్స్డ్ బై ద సైన్స్ టు బిలీవ్ ఇన్ గాడ్ అంటాడు. అంటే నీకు సైన్స్ బాగా లోతుగా అర్థమైతే ఖచ్చితంగా నీవు దేవుని నమ్మవలసిందే, బైబిల్ దేవుని నమ్మవలసిందే అని. ఎవరికైతే సైన్స్ పట్ల అవగాహన బాగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే బైబిల్ అర్థమవుతుంది. సైన్స్ అనే పదాన్నే ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఒక పాస్టర్. ఇంతకంటే వేరే నిదర్శనం కావాలా బైబిల్ దైవ గ్రంథం అని చెప్పడానికి?